ఔషధ గుణాలు కలిగిన పంట కలబంద. దీనినే అలోవెరా అంటారు. దీని ఆకుల నుండి వచ్చే జెల్ను సౌందర్య సాధనాలతో పాటు అనేక ఔషధాల్లో వాడతారు. అలాగే అనేక జ్యూస్లలో వాడుతూ ఉంటారు. అందుకే మార్కెట్లో అలోవెరాకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎకరన్నరలో అలోవెరా సాగు చేపట్టారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కలబందగా పేరుగాంచిన ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్క. అలోవెరాను అనేక రోగాల నివారణకు వాడుతుంటారు. అంతేకాదు దీని జెల్ను చర్మ సౌందర్య క్రీముల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. యంత్రాలను ఉపయోగించి ఆకుల నుండి జెల్, జ్యూస్ ను తయారు చేయగలిగితే అలోవెరా నుండి మంచి ఆదాయం పొందే అవకాశముంటుంది. లేదంటే దగ్గరలో ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నవారు, బైబ్యాక్ తీసుకునే సదుపాయం ఉన్నవారు సాగు చేసుకోవచ్చు. లేదంటే మార్కెటింగ్ సమస్య తలెత్తుతుంది. అలోవెరాను వర్షాధారంగా నీటిపారుదల ద్వారా పెంచిన పంటలో అధిక దిగుబడి వస్తుంది. వేసవి కాలంలో వర్షాభావ పరిస్థితుల్లో నీటి సదుపాయం కల్పించడం అవసరం. అలోవెరా సాగులో క్రమం తప్పకుండా కలుపు మొక్కలు తీయాలి. మొక్కల చుట్టూ తవ్వడం, మొదళ్లలో మట్టిపోయడం చేస్తుండాలి. ఇలా ఒకసారి నాటిన పంట నుండి 4 నుండి 5 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. గతంలో సాగు చేసిన అనుభవంతో ఈ ఏడాది కూడా ఎకరన్నరలో నాటారు అనంతపురం జిల్లా కూడేరు మండలం కూడేరు గ్రామానికి చెందిన రైతు రమేష్. మరి ఆ పంట సాగు వివరాలు, రైతు అనుభవాలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. అలోవెరా పెట్టింటిమి, అప్పుడు బాగా వచ్చింది పంట. ఇప్పుడు బాగా వస్తుందని అట్లా పెట్టినాము. ఫ్యాక్టరీ ఓపెన్ కదా, ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మాకు మామూలుగా జరుగుతూ ఉంటుంది. మామూలు అప్పుడు ఎకరన్నర, ఇప్పుడు ఎకరన్నర పెట్టాం. ఎకరాకి 12,000 ముక్క 12,000 ముక్క దాకా పెట్టచ్చు. మనం 4 నెలలు 5 నెలలు బాగా నీళ్ళు తీసుకొని బాగా కట్టుకుంటే 4 నెలలు 5 నెలలకు కటింగ్ వస్తుంది. చాలా 2.5 3 పెట్టుకోవచ్చు. మధ్యలో మనం నీళ్ళు చెనవంటే ఇడుచుకోవచ్చు, కాలువ చేసి. లేదంటే డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. గిడ్డి తొలగించుకోవాలా, మామూలు కట్టుకుంటూ పోతాండాలి. నీళ్ళు మందులు ఏం అవసరం లేదు, ఎరువు కానీ మందులు కానీ ఏం అవసరమే లేదు. నీళ్ళు ఒకటి కట్టుకోవాలా, గిడ్డి తొలగించుకుంటే ఎద్దులతో గుండుకు కట్టించుకొని తోలుకుంటూ పోతాండాల. దీనివల్ల ఉపయోగం షాంపూలు, సబ్బులు అని చెప్తాంటారు. అక్కడ ఎక్కడ పోతుంది అని తెలియదు. వాళ్ళు మామూలుగా 10 టన్నులు 12 టన్నులు వ్యాన్కి వేసుకొని పోతాంటారు. మనం బాగా నీళ్ళు కట్టుకొని బాగా చూసుకొని 4 నెలలు 5 నెలలకు వస్తుంది. అప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు 4 నెలలకు మళ్ళీ వస్తాను. మనం అందరి శ్రద్ధగా చూసుకుంటే వస్తూ ఉంటుంది. ఎకరా బాగా మినిమం 10 టన్నుల నుండి 20 టన్నుల వరకు వస్తుంది సార్. సెకండ్ కటింగ్ పెరుగుతుంది సార్. మా 5 టన్నులు 6 టన్నులు పెరుగుకుంటూ పోతుంది. పిలకలు ఉంటాయి, మధ్యలో వస్తుంది, గ్యాప్లు ఉంటుంది. టన్ను ఇప్పుడు 4,000 అని చెప్పినారు సార్. ఎంత అవుతుంది సార్ ఎకరానికి పెట్టుబడి అంటే? పిలకలు మాత్రమే మనం తెచ్చుకోవడం పెట్టుకోవడం అంతే. ఒక పిలక వచ్చి రూపాయి అంతే. ఎకరాకు వచ్చి 12,000 పిలక పడుతుంది. మా 12,000 మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఆత్మకూరు మండలం అని ముట్టాల గ్రామంలో ఆయన ఫ్యాక్టరీ పెట్టినాడు, దామోదర్ గౌడ్ అని. అతను పొలంలో మేము తీసుకొని వచ్చి వాడు నాటాము. అతను ఫ్యాక్టరీకి ఒక 2 సంవత్సరాలు తోలాం. కరోనా ఇది వచ్చిన ఫ్యాక్టరీ మూత చేసినాడు. ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీ మూతలో ఉంది. ఆయన తెరిస్తే మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు ఆదాయం ఎప్పుడైనా బాగుంటుంది సార్. నీళ్ళు కట్టుకొని బాగా చూసుకుంటే ఎప్పుడైనా ఉంటుంది. ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్గా ఉంటే మనకి ఎప్పుడైనా ఫ్యాక్టరీలో వచ్చి కోసుకొని పోతే ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చేంత వరకు ఓపిక పట్టుకోవాలి సార్. ఉండాలి ఫ్యాక్టరీలో వచ్చి పట్టుకుంటారు. ఇప్పుడు మామూలు జ్యూస్ వాళ్ళకి వాళ్ళు దీనికి అప్పుడు 4 టన్నులు 2 టన్నులు కొట్టుకొని పోతారు. వాళ్ళైతే 20 టన్నులు 10 టన్నులు తీసుకొని పోతారు. ఫ్యాక్టరీ వాళ్ళు ముందుగానే ఫోన్ చేస్తారు. వాళ్ళు మా నెంబర్లు తీసుకొని పోతారు. పలానా రోజు వస్తాము ఉండండి మీరు అంటారు. ఆ రోజు వస్తారు. వాళ్ళు కూలీలు దొరుకుతారు. వాళ్ళే మనం ఏబిజీలో టన్ తూకం వేస్తాం, పంపిస్తాం అంతే. మన అకౌంట్లోకి వేస్తారు అంతే డబ్బులు. అంటే వాళ్ళే వస్తూ అంటారు. మనకి అనుభవం అయిపోయింది కాబట్టి మనం ఎవరిని అడగము అంతే. దానివల్ల కొత్తగా పెట్టాలనే వాళ్ళు వస్తూ అంటారు. ఎట్లా అయ్యాం కదా చెప్తా అంటాం అంతే వరకు. అని ఆదాయం అంటే ఒకటే దించుగా వస్తూ ఉంటుంది. ఈరోజు 10 రూపాయలు అనేది 20 రూపాయలు అనేది ఒకటే దినుగా ఫ్యాక్టరీ వాళ్ళు ఒకటే దించుగా పెడతా అంటారు, పోతా ఉంటుంది అంతే. మనం గడ్డి గుంటె కట్టుకొని తోలుకోవాలా, కూలలు పెట్టుకొని గడ్డి తెలుసుకోవాలా, నీళ్ళు కట్టుకుంటుంటే అంటే అదే వస్తూ ఉంటుంది. మైన్ వచ్చి పిల్లకు ఉంటుంది. ఆ పిల్లకి ఎవరైనా రైతు కావాలంటే మనం అమ్ముకోవచ్చు. అంతవరకు ఆదాయమే. పట్టుకు ఎంత వస్తుంది, పిల్లకి అంత ఆదాయం ఉంటుంది. మనం మనసం చూసుకుంటే ఏమీ ఉండదు సార్. ఏదో ఉండదు. దానికల్లా ఏం ఆలోచించే పని లేదు. ఎట్లా పసలు మెత్తాయి, గొర్రెలు మెత్తాయి, మనం దానికల్లా చూడాలా. పెట్టుబడి భారీగా పెట్టినాము, పంట చేతికి వస్తుందా లేదని ఆలోచన లేదు. మనం పండుకోవచ్చు ఇంటికి పోయి నిమ్మలంగా. మామూలు డ్రిప్ ద్వారా కానీ నీళ్ళు కట్టుకొని ఉండొచ్చు. పిల్లకి తీసుకొని పెట్టుకోవచ్చు. నీళ్ళు కట్టుకొని ఇంట్రెస్ట్గా చూసుకుంటే 2 నెలలు 3 నెలలు 5 నెలలు పంట వచ్చేస్తుంది చేతికి. వాళ్ళు ఫ్యాక్టరీ అవసరం ఉంటే వాళ్ళు ఆడ ఫోన్ తీసుకొని పోతారు. వాళ్ళు వస్తారు, ఎక్కడ ఏం కథ అని వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి కోసుకుపోతారు.